ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన యోహాను మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో అంత్యక్రీస్తుల గురించి రాయబడింది. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక్కడే అంత్యక్రీస్తు ఉంటాడు, ఆయన లాస్ట్ ఎండ్ టైంలో బయలుపడతాడని మనం అనుకుంటున్నాం. కానీ అంత్యక్రీస్తులు అని ఉంది. అంటే అప్పుడు ఉన్నారు అంత్యక్రీస్తులు, తర్వాత కూడా ఉంటారు అని యోహాను భక్తుడు రాయడం జరిగింది. సో ఇప్పటికే అనేకులు బయలుదేరారు అని ఆ కాలంలోనే అంటే యేసుప్రభు ఉన్న సమయంలోనే అంత్యక్రీస్తులు ఉన్నారు. అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్, అంటే క్రీస్తుకు ఎవరైతే విరోధంగా ఉంటారో వాళ్ళంతా అంత్యక్రీస్తులే. అందులో ముఖ్యంగా అంత్యక్రీస్తుల లిస్టులో ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే మన పాస్టర్లు వస్తున్నారు. దుర్మార్గమైన పాస్టర్లు, గొర్రె చర్మం కలుపుకున్న తోడేళ్ళు, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాన్ని జయించలేని పాపాత్ముల లిస్టులో ఉన్న మన పాస్టర్లు వాళ్ళు ఎంతగా సాతానుతోటి కలిసిపోయారంటే సాతానుకు ఆత్మ నమ్ముకున్నారు. మనల్ని సాతానుకు అప్పగించడమే వాళ్ళ పని, మిషన్. వాళ్ళు దుకాణాలు తెరుచుకున్నారు, వాళ్ళు చర్చిలు కాదు తెరుచుకున్నారు, వాళ్ళు దుకాణాలు తెరుచుకుని వాళ్ళ దగ్గరకు వచ్చే చోజన్ వన్ని, వాళ్ళ దగ్గరకు వచ్చే అమాయకపు గొర్రెలను కోసుకొని తింటున్నారు. ఎంతమంది చనిపోతున్నారో ఎవరికి తెలిస్తేనే లేదు. కానీ సాతాను వాళ్ళను ఫండింగ్ చేస్తున్నాడు, వాళ్ళకు కావాల్సిన డబ్బు ఇస్తున్నాడు. బట్టలు, కార్లు, డబ్బు, దాసీలు. సో వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తూ వాళ్ళ ద్వారా తన పని మన విషయంలో జరిగించుకుంటున్నాడు. అనేకులను చంపడానికి యాంటీక్రైస్ట్లను బయలుదేరజేస్తున్నాడు. వాళ్ళంతా వాళ్ళ మైండ్ అంతా కూడా వాడు కంట్రోల్ చేస్తున్నాడు. మన దగ్గర రిమోట్ ఉంటుంది, సాతాన్ దగ్గర ఉన్న రిమోట్ తోటి ఒత్తితే ఏ వాక్యం చెప్పాలంటే అదే చెప్తారు. వాళ్ళు జోంబీల్లాగా తయారయ్యారు. అలాంటి సైన్యం సాతానికి ఉంది. ఆ సైన్యంలో మన పాస్టర్లు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ అంత్యక్రీస్తుల నుంచి దేవుడు మాత్రం మనల్ని కాపాడగలడు. పాస్టర్ లేకుంటే మనం బతకలేమని కాదు, దేవుడు లేకుంటే మనం బతకలేము. కాబట్టి పాస్టర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నీకు చదువు రాకున్నా పర్వాలేదు, నీకు పరిశుద్ధాత్మ ఉంటే చాలు, నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. కాబట్టి ఈ పాస్టర్లకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఈ అంత్యక్రీస్తుల నుంచి ప్రభు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను కాపాడును గాక. దేవుడు తన గొప్ప కృపనిచ్చి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.